హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనిషికి అన్నీ వచ్చేసాయి, కానీ ఏం లేదో తెలుసా? చచ్చినోడికి మనకి తేడా ఏంటి చెప్పండి, చెప్తా. ఇప్పుడే చచ్చిపోయాడు ఒక ఆయన. ఆ చచ్చిపోయినోడి పక్కన నువ్వు నిలబడ్డావు. నీకు ఆయనకి తేడా ఉందా లేదా? ఏంటి తేడా? ఆయన కళ్ళు ఉన్నాయి, నీకు కళ్ళు ఉన్నాయి. ఆయన ముక్కు ఉంది, నీకు ముక్కు ఉంది. ఆయన నోరుంది, నీకు నోరుంది. చేతులు ఉన్నాయి, చేతులు అన్నీ ఉన్నాయి. ఏం లేదు? ప్రాణం లేదు. ప్రాణం లేకపోతే ఏం చేస్తారు? ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా, మన భారతదేశంలో ఇల్లు కట్టించినోడే ఆయన పాపం. ప్రాణం పోయినంటే తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెడతారు? బయట. అరే కట్టిందే నేను కదరా ఇల్లు అని లేచి కూర్చొని అడిగాడు అనుకో, ఎరా బయట వస్తాడు లేదు కదా. కట్టాలంటే ఎట్లుంటుందండి? చచ్చిపోయినండి నేను మనిషికి ఏం పోయింది? విలువ లేదు. అంతవరకు నాన్న అమ్మ అన్నవాళ్ళు ఇప్పుడు శవమేది, శరీరమేది అంటారు. ఎందుకంటే మనిషి విలువ ఎందులో ఉంది? ₹6.15 అంట. మనలో సల్ఫా ఉంది, ఐరన్ ఉంది, ప్రాస్పరస్ ఉంది, ఇవన్నీ కొన్ని ఖనిజాలు ఉన్నాయి, మట్టిలో నుంచి వచ్చింది కదా. అవి కొనాలంటే ₹6.25 అవుతాయి అంతే. కానీ మనిషిలో ఉన్న ప్రాణాన్ని పొయ్యాలంటే, మనిషిలో ఉన్న అవయవాలన్నీ పనిచేసేది చేయాలంటే కొన్ని కోట్ల మిలియన్ల డాలర్లు కావాలంట. అన్ని మిలియన్ల డాలర్లు పెట్టి మనిషిని చేసిన ప్రాణం పోయగలిగిన శక్తి ఎవరికి? ఏ సైంటిస్ట్కి, ఏ వైద్యుడికి, ఏ గొప్ప వ్యక్తికి లేదు. అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? అక్కడ మహాసైన్యంలాగా జనులు వచ్చేసారండి. ఎండిపోయిన ఎముకలన్నీ జనసమూహంగా మారింది, కానీ వాళ్ళల్లో జీవమో లేదు. అప్పుడు ప్రభు అన్నాడు యేసుకేలుతోడు, చూడండి నెక్స్ట్ స్టెప్లో 37వ అధ్యాయము 9వ వచనములో 8 కూడా చదువుదాం చూడండి. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుమని ఇట్లా నేను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీదకి ఊపిరి విడుము. ఏం చేశాడండి? ప్రవచించమన్నాడు. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వీరి మీద ఊదు, వీరిలోనికి జీవాన్ని పంపించనగానే చెప్పశక్యము కానీ ఆయన నాకు ఆజ్ఞాపించి నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా నిలచిరి. చచ్చిన క్రైస్తవుల్లోనికి జీవం వస్తే, ఆచార క్రైస్తవుల్లోనికి జీవం వస్తే, క్రైస్తవుడిని చెప్పుకుంటూ పాపాల్లో ఉన్న వారికి పరివర్తన కలిగితే, యేసయ్య బిడ్డలను చెప్పుకుంటూ జీవితంలో ఏ విధమైన సమాధాన సంతోషాలు లేని స్థితిలో ఉన్నవారు, నిద్రమత్తులో ఉన్నవారు, నిర్లక్ష్యతలో ఉన్నవారిలోనికి యేసయ్యను తన ఆత్మను పంపిస్తే ఒక మహాసైన్యంగా లేచుతామండి. నీ చేత దేవుడు తన కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు నిష్ప్రయోజకులైన నిన్నును ప్రయోజకుడిగా చేయాలని, నిర్వీర్యుడైనటువంటి నిన్ను పరిపూర్ణుడిగా చేయాలని, రోగాలతో, బాధలతో, సమస్యలతో సతమతమైపోతున్న నీకు విజయమిచ్చి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, దేవుని సాక్షిగా జీవించినట్లు అభిషేకించాలని ఆశపడుతున్నాడు. అందులో నిన్ను దేవుడు ఉజ్జీవింపచేయాలని ఆశిస్తున్నాడు. నువ్వు నమ్మితే, నువ్వు సమర్పించుకుంటే, నువ్వు అడిగితే దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. యేసుకేలు గ్రంథంలోని 12వ వచనంలో, కాబట్టి ప్రవచనమిత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకొని పోదును. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవాని తెలుసుకొని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు మాట నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చదనని మీరు తెలుసుకుందరు.
నీ ఉన్న సమాధిలో నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తాను. నీ ఉన్న సమాధి, అది అప్పుల సమాధో, అది జబ్బుల సమాధో, అది వేదనల సమాధో, అది దుఃఖపు సమాధో, నీవు బయటికి రాలేక ఆ బాధల నుండి, ఆ సమస్యల్లో నుండి, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేక పడి ఉన్న స్థితిలో నుండి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. నీలోనికి నా ఆత్మను పంపించి ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో చేయు ప్రార్థన నీకు నేను నేర్పిస్తాను. నీ బ్రతుకులో పోగొట్టుకున్న సమాధానమును, సంతోషమును, నీ బ్రతుకులో నీకు అవసరమైన గురిని నేను నీకు బయలుపరుస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. జరగనటువంటి కార్యాలు నీ జీవితంలో ఉన్నాయేమో. ఈ రాత్రి ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నీ దుఃఖ దినములు ఈ రోజుతో సమాప్తమైనవి, నేను నీకు తోడై ఉంటాను, ఇక మీదట నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాననే వాగ్దానాన్ని ఈరోజు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమో సాధ్యము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకసారి నీ బిడ్డలు చూడు నాయన. నీ నామంలో వారు కూడి వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని చూడయ్యా. సాతాను కట్లలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము తండ్రి. మా యవనస్తుల్లో నుంచి సేవకులను లేపిన ఆయన, మిషనరీలు లేపిన ఆయన, ప్రపంచమంతటికి నీ సువార్తను ప్రకటించేవారు లేవనెత్తునట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమన్న రీతిగా నీ రాజ్య వారసులం అవ్వాలని ఆశతో వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ ఆదివారం జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒక ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేయబడుతుంది. సంఘమంతా ఒకటిగా చేరి ఆరాధించడానికి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వీరు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడుతున్న మీరు కూడా పాల్గొని మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయడానికి అవకాశం దొరికినట్లుగా ఈ ఐశ్వర్య మహల్లో ఈ ఆదివారపు ఆరాధన ప్రభువు బల్లతో, ప్రేమ విందుతో ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి. కుటుంబాలుగా రండి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని కూడా ఆహ్వానించండి. ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభిషేకమును పొందినట్లుగా సిద్ధపడుతూ రండి. దేవుని సన్నిధిని అనుభవించండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, చెన్నై. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు, లేదా ఈ క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు. రండి, మనందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.
సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బివి రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.